వెల్కమ్ టు పల్లు డైరీస్. ఎపిసోడ్ 2 అగ్ని పరీక్ష గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మనం చూసినట్టయితే ఈ ఎపిసోడ్ లో 11 కంటెస్టెంట్ వచ్చారు. ఆ 11 లో టాప్ 15 లో 2 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. హోల్ లో వచ్చేసి 6 మెంబర్స్ ఉన్నారు. రిజెక్ట్ వచ్చేసి 3 మెంబర్స్ అయ్యారు. అసలు వీళ్ళు ఎలా రిజెక్ట్ అయ్యారు, టాప్ లో ఎలా సెలెక్ట్ అయ్యారు, హోల్ లో ఎందుకు అన్నారనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సరే, మరి ఇంకా ఈ రోజు జాతరత్నాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి పవన్ చూసినట్టయితే ఒక స్పోర్ట్స్ మ్యాన్, ఒక మోడల్, ఎన్నో విధాలుగా తన యాక్టివ్ పర్సన్ ఈరోజు అయితే చూపించారు. మొత్తంగా జడ్జెస్ కి అయితే నచ్చేసాడు పవన్. ముగ్గురు దగ్గర నుంచి గ్రీన్ వచ్చింది. తను మెయిన్ గా సూపర్ మ్యాన్ మూవీస్ అంటే చాలా ఇష్టం. ఒక చిన్న టాస్క్ గా అలా యాక్ట్ చేసి చూపించమన్నా కూడా చాలా బాగా యాక్ట్ చేసి తను ఒక సూపర్ మ్యాన్ గా యాక్ట్ చేసి వెంటనే జడ్జెస్ ని ఇంప్రెస్ చేసేసాడు. సో తనకు 3 గ్రీన్ రావడం వల్ల టాప్ 15 కి వెళ్ళాడు. మన సెకండ్ కంటెస్టెంట్ వచ్చేసి శ్రీజ వచ్చేసి ఒక ఇన్ఫ్లుయెన్సర్. తను రావడమే ఒక ఫ్రాంక్ తో వచ్చింది. ఆ ఫ్రాంక్ జడ్జెస్ కొద్దిగా నిజంగా అన్నారు. తర్వాత ఓకే అనిపించింది. తను ఏదో ఒక ఫన్ ని క్రియేట్ చేసి కొద్దిగా అల్లరిగా మొత్తం శ్రీముఖిని సైడ్ చేసేసి అల్లరిగా చేద్దాం అనుకుంది. కానీ ఒక టైం వచ్చే వరకు కొద్దిగా ఇరిటేటింగ్ అనిపించింది. కానీ కొద్దిగా అయితే ఫన్ అయితే క్రియేట్ చేసింది తను. శ్రీముఖికి ఆ పంచెస్ వేయడం కానీ, ఆ వెంటనే హానెస్ట్లీ లోపల ఏది అనిపిస్తుంది డైరెక్ట్ గా చెప్పడం కానీ అది మంచిగా అనిపించింది. కానీ లీజ్ కేసులో అదే ఒక కామెడీని కంటిన్యూ చేయడం వల్ల లాస్ట్కి కొద్దిగా ఇరిటేటింగ్ మూడ్లో వచ్చేసింది. తను ఒక సర్టెన్ గా ఇంతసేపు కామెడీ కొద్దిగా మాట్లాడడం అలా క్రియేట్ చేస్తుంటే చాలా బాగా వర్కౌట్ అయ్యేది. తనను చూసినట్టయితే అభిజిత్ ఇంకా బిందు రెడ్ ఇచ్చారు, ఇంకా నవదీప్ వచ్చేసి గ్రీన్ ఇచ్చారు. సో 2 రెడ్ వచ్చాయి కాబట్టి ఒక గ్రీన్ వచ్చింది కాబట్టి తను హోల్లో ఉంది. చూద్దాం నెక్స్ట్ రౌండ్ లో ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది, కొద్దిగా అల్లరిని తగ్గించేసి ఇంకొద్దిగా వేరే పర్సనాలిటీని చూపిస్తుంది అనేది కూడా చూద్దాం. మన థర్డ్ కంటెస్టెంట్ వచ్చేసి ఉర్మిళ. తను వచ్చేసి ఒక మోడల్. తను 2 టైమ్స్ తెలంగాణ కూడా నేషనల్ లెవెల్లో రిప్రజెంట్ చేయడం కూడా జరిగింది. తను చూపించే విధానం కానీ తను ఒక సాఫ్ట్గా ఒక కంపోజ్డ్ కూల్ గర్ల్ లాగా నాకు అనిపించింది. తనకు ఒక చిన్న టాస్క్ ఇవ్వడం జరిగింది, పిడకలు ఇవ్వడం. నెక్స్ట్ వచ్చేసి బిందు మాధవి ఆ ఒక పేడని ఫేస్ కి పెట్టుకోమంటే తను కొద్దిగా హెస్టేజ్ ఫీల్ అయిన తర్వాత ఒక టాస్క్ ని స్పోర్టివ్ గా తీసుకొని ఆ ఫేస్ కి కూడా అప్లై చేయడం జరిగింది. అభిజిత్ వచ్చేసి తనకి రెడ్ ఇచ్చాడు, ఎందుకంటే కొద్దిగా బిలీవ్ గా లేదు అని. అంటే ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం జడ్జ్ చేయలేరు కదా, ఒక హాఫ్ అన్ అవర్ తను ఏదైతే అక్కడ ఉందో తన ప్రెసెన్స్ అభిజిత్కి కొద్దిగా బిలీవబుల్గా అనిపించలేదు. ఇంకో నాకు కూడా అదే అనిపించింది కొద్దిగా ఫీలింగ్. నాకు ఎందుకో ఆ మూమెంట్ వరకు ఆ జడ్జెస్ని ఎలా ఫేస్ చేయాలో కొద్దిగా ప్రిపేర్డ్ అయ్యి వచ్చినట్టు అనిపించింది. కాదంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ దాన్ని బట్టి కొద్దిగా తను బిహేవ్ చేస్తుంటే ఇంకా బాగా అనిపించదు అనేది కొద్దిగా అనిపించింది నాకు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నవదీప్ గ్రీన్ ఇచ్చాడు. గ్రీన్ ఎందుకు ఇచ్చాడంటే తను ఒక స్పోర్టివ్ స్పిరిట్ కానీ వెంటనే పేడ అప్లై చేయడం ఇవన్నీ కొద్దిగా తనకు నచ్చి గ్రీన్ ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి బిందు రెడ్ ఇచ్చింది. కానీ ఇక్కడ చూసినట్టయితే బిందు రెడ్లో గ్రీన్లో కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంది. రెడ్ వచ్చేసి ఎందుకంటే ఇంకా తను మొత్తం అసలు తను ఏంటి తన మార్క్స్ తీసి రియాలిటీ అనేది చూపించలేదు. గ్రీన్ ఎందుకు ఇచ్చిందంటే తను ఇచ్చిన టాస్క్ ఒక స్పోర్టివ్గా తీసుకుందని గ్రీన్ ఇచ్చింది. ఆ రెడ్ గ్రీన్లో ఫైనల్గా అయితే తను రెడ్ ఇచ్చేసి ఇంకా వేరే లెవెల్లో తన పర్సనాలిటీ కానీ ఇంకా వేరే విధంగా ఎలా ఉంటుంది అనేది చూద్దామని చెప్పింది. మన ఫోర్త్ కంటెస్టెంట్ వచ్చేసి శాస్త్రి గారు. తను వచ్చేసి డ్రాగ్ ఆర్ట్ ఫామ్ జెండర్స్ని రిప్రజెంట్ చేసి ఒక బాయ్ గర్ల్ లాగా యాక్ట్ చేయడం కానీ గర్ల్ ఒక బాయ్ లాగా యాక్ట్ చేయడం, ఇంకా తన దగ్గర ఉన్న ఒక సింగర్ డాన్స్ స్కిల్ని చూపించుకుందామని వచ్చింది. కాదంటే ఈ ప్లాట్ఫామ్ కరెక్ట్ కాదని నా పర్సనల్ ఫీలింగ్ కూడా అనిపించింది. ఇంకా నవదీప్ కూడా సేమ్ కన్వే చేశాడు. తను మెంటల్లీ వచ్చేసి 2 జెండర్స్ గురించి ఆలోచిస్తానని చెప్పాడు. ఫిజికల్లీ వచ్చేసి హీఈస్ ఏ బాయ్. ఫైనల్గా అయితే 3 రెడ్ ఇవ్వడం జరిగింది జడ్జెస్. సో తను రిజెక్ట్ అయిపోయాడు డైరెక్ట్గా. మన నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి నర్సయ్య వచ్చేసి ఒక విలేజ్ వైబ్ లాగా వచ్చాడు మొత్తంలీ. అంటే ఎలా అంటే ఒక గొర్రెలు కాపరి చేసే వాళ్ళు ఉంటారు కదా విలేజ్లో, వాళ్ళ వైబ్ని తెచ్చి తను అలా చేస్తాడు అనేది చూపించాడు మనకు ఆ స్క్రీన్లో. నర్సయ్య కూడా 3 జడ్జెస్ రెడ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు తన ఉన్న ఏజ్ కానీ ఆ బిగ్ బాస్లోకి వెళ్ళినాక టాస్క్ ఫుడ్ ఏజ్ ఇవన్నీ కొద్దిగా అంటే ఏజ్ అంటే నాట్ ఓన్లీ ఏజ్ మ్యాటర్స్,
అక్కడ వాళ్ళతో అంత స్పోర్టివ్గా తీసుకుంటాడా, చేయగలరా లేదా అనే దాని వల్ల రిజెక్ట్ అయితే చేశారు. బికాస్ ఆఫ్ ప్రీవియస్ సీజన్స్లో మనం చూసుకున్నాం గంగమ్మ ఎలా ఫేస్ చేసిందో. సో అవి కొద్దిగా మైండ్లో పెట్టుకుని ఈ డిసిషన్ తీసుకున్నారని నాకు అనిపించింది. మన 6th కంటెస్టెంట్ వచ్చేసి నాగప్రశాంత్. నాగప్రశాంత్ వచ్చేసి ఒక అడ్వకేట్, ఇంకా కామెడీ స్క్రిప్ట్స్ కూడా రాస్తాడు అని తను చెప్పడం జరిగింది. సో వెంటనే నవదీప్ ఒక చిన్న టాస్క్ ఇచ్చాడు. ఏంటంటే అభిజిత్ వచ్చేసి తన ఒక గ్రాండ్ సన్, నవదీప్ వచ్చేసి ఒక గ్రాండ్ ఫాదర్, బిందు వచ్చి తన ఏజ్ గ్రూప్ వాళ్ళే అనేది ఒక చిన్న టాస్క్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఒక వేరియంట్స్గా మాట్లాడమని ఒక చిన్న టాస్క్ ఇచ్చింది. అక్కడ ఏమైందంటే ఏ క్యారెక్టర్, ఆ ముగ్గురు క్యారెక్టర్లో తను సేమ్ అలానే మాట్లాడినట్టు నాకు అనిపించింది. ఇంకొకటి తను ఫస్ట్ టైం కెమెరాని ఫేస్ చేస్తున్నాడని తను కొద్దిగా నర్వస్గా ఉండడం వల్ల యాక్టింగ్గా చేయలేదని కన్వే చేశాడు. అప్పుడు వెంటనే నవదీప్ ఓకే నీకు ఇంకో ఛాన్స్ ఇస్తాను, నెక్స్ట్ రౌండ్లో ఎలా చేస్తావు కొద్దిగా అంటే ఇప్పుడు హ్యాబిట్ అవుతుంది, నెక్స్ట్ దాంట్లో ఇంకొద్దిగా తను బెటర్ ఏమని చేయగలుగుతాడు అనేది నవదీప్ ఛాన్స్ ఇచ్చాడు. బిందు మాధవి అభిజిత్ తన దగ్గర నుంచి అంటే పెద్దగా ఏమి కనపడట్లేదు, బిగ్ బాస్లోకి వెళ్ళడానికి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏం కనపడట్లేదని డైరెక్ట్గా రెడీ చేయడం జరిగింది. సో నవదీప్ గ్రీన్ ఇవ్వడం వల్ల తను హోల్లో ఉన్నాడు. మన 5th కంటెస్టెంట్ వచ్చేసి శ్రేయ వచ్చేసి ఒక చిన్న ఏజ్లోనే ఇంత మెచ్యూర్గా ఆలోచించడం అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఓన్లీ 19 years, కానీ ఇప్పటి నుంచే తను ఒక్కొక్క స్టెప్ ఫర్దర్గా వెళ్తే, ఇప్పుడు ఒక ఆపర్చునిటీని తీసుకుంటే ఫ్యూచర్లో ఇంకా ఎంతో పెద్ద ఛాన్సెస్ వస్తాయని తను ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్షకి ఆడిషన్స్ కానీ అన్ని ఇంటర్వ్యూస్ కానీ ఫేస్ చేసి ఈ లెవెల్కి వచ్చేసింది. తనకు యాంకరింగ్ కానీ యాక్టింగ్ కానీ చాలా ఇష్టం అని కూడా చెప్పింది. చూసినట్టయితే తను తమిళ్ దాంట్లో కొన్ని యాంకరింగ్ దాంట్లో కూడా వర్క్ చేస్తుందని చెప్పింది. షీఈస్ గుడ్, లైక్ తెలుగు కానీ తమిళ్ కానీ. వెంటనే ఒక టాస్క్ ఇచ్చారు, ఆ టాస్క్లో కూడా ట్రిగర్ చేయమని చెప్పారు శ్రీముఖిని, ఎలా ట్రిగర్ చేయాలి ఆ గులాబ్ జామ్ను తిన్నందుకు, అలా కూడా తన దగ్గర ఉంది. కాదంటే ఆ చిన్న ఏజ్కి మనం జడ్జ్ చేయలేము, అంత చిన్న ఏజ్కి వాళ్ళతో ఫైట్ చేస్తుందా లేదనేది. కాదంటే అంతే ఈ మెచ్యూరిటీ లెవెల్స్ అంతే క్యారీ ఫార్వర్డ్ చేస్తుందా లేదనేది కూడా చూద్దాం. సో ఆ ముగ్గురు జడ్జెస్ వచ్చేసి శ్రేయకి ఇంప్రెస్ అవ్వడం జరిగింది. సో గ్రీన్ ఇచ్చారు, షీ సెలెక్టెడ్ ఫర్ టాప్ 15. మన 8th కంటెస్టెంట్ వచ్చేసి రవి. ఈ రవిని చూసినట్టయితే నాకు ఒక మేల్ ఈగో లాగా అనిపించాడు. ఎందుకంటే ఈ సమాజంలో లైక్ ప్రజెంట్ ఏమవుతుందనే దాంట్లో అయితే అస్సలు లేడు. ఇంకోటి వచ్చేసి ఆడవాళ్ళ గురించి కొద్దిగా తక్కువ చేయడం కానీ, మగవాళ్ళే అన్ని గొప్ప అనేది తను ఒక ఊహల్లో ఉన్నాడు. అంటే తన దృష్టిలో అలా థింక్ చేస్తున్నాడు, కానీ అది అస్సలు కరెక్ట్ కాదని నాకు అనిపించింది, ఈవెన్ జడ్జెస్కి అనిపించింది, మీకు కూడా అలానే అనిపిస్తుంది ఎపిసోడ్ చూసినట్టయితే. సో ముగ్గురు జడ్జెస్కి తను ఉండే విధానం కానీ, అసలు మాట్లాడే విధానం కానీ ఏది నచ్చక రెడీ చేయడం జరిగింది. డైరెక్ట్గా తను రిజెక్ట్ అయిపోయాడు. మన 9th కంటెస్టెంట్ వచ్చేసి శ్రీతేజ వచ్చేసి ఒక సింగర్. ఇంకా ఒక సింగర్ అంటే తను ఒక ప్లేబ్యాక్ సింగర్ అని చెప్పడం జరిగింది. తను వచ్చేసి ఒక కూల్, కంపోజ్డ్, కామ్ పర్సన్ లాగా నాకు అనిపించారు. ఒక జడ్జెస్ ఒక చిన్న టాస్క్ కానీ తన పర్ఫార్మెన్స్ని చూపించండి, మీరు ఎలా చేస్తారంటే ఒక సాంగ్ కూడా పాడడం జరిగింది. బాగుంది, వినడానికి కూడా ఒక కన్వే చేసే విధానం కూడా చాలా బాగుంది. కాదంటే తను ఒక సాఫ్ట్ పర్సన్ కదా, అక్కడికి వెళ్ళి బిగ్ బాస్లో ఇంతే సాఫ్ట్నెస్తో వాళ్ళని వేర్ చేయడం అనేది కొద్దిగా తనకే డిఫికల్టీ లాగా నాకు ఆ ఫీల్ అయితే వచ్చింది. నవదీప్ రెడ్ ఇచ్చాడు, బిందు రెడ్ ఇచ్చింది, అభిజిత్ గ్రీన్ ఇచ్చాడు. గ్రీన్ ఎందుకు ఇచ్చాడు అభిజిత్ అంటే నెక్స్ట్ లెవెల్లో కూడా తన అగ్రెసివ్నెస్ కానీ ఇంకా వేరే యాంగిల్ ఏమైనా చూపిస్తారేమో చూద్దాం అన్నట్టు గ్రీన్ ఇచ్చాడు. సో తను హోల్డ్లో ఉన్నాడు. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే 5 boys 2 girls లైక్ వాళ్ళని ర్యాండమ్గా సెలెక్ట్ చేసిన ప్రాసెస్ని షార్ట్గా డివైడ్ చేసి మనకు ఒక క్లిప్పింగ్ ఇవ్వడం జరిగింది. మీకు ఒకసారి ఎపిసోడ్ చూసినట్టయితే అర్థమవుతుంది, లైక్ షార్ట్ క్లిప్పింగ్ ఇన్ డీటెయిల్గా వాళ్ళ గురించి అయితే ఏమి ఇవ్వలేదు, కానీ షార్ట్ క్లిప్పింగ్ లాగా ఇచ్చారు, మీరు వెళ్ళి చూడండి. మన 10th కంటెస్టెంట్ వచ్చేసి మనీష్ ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్. తన పర్సనాలిటీ చూసినట్టయితే కంప్లీట్గా క్యాల్కులేట్ చేసి ఎనలైజ్ చేసి బ్యాక్గ్రౌండ్ చూసి స్టెప్ వేస్తాడు. కంప్లీట్గా చూసినట్టయితే తను ఒక మాస్టర్ మైండెడ్ పర్సనాలిటీ అని నాకు అనిపించింది. తనకు ఒక చిన్న టాస్క్ ఇవ్వడం కూడా జరిగింది అభిజిత్ సైడ్ నుంచి. ఆ టాస్క్ అయితే సూపర్ స్మార్ట్గా ఫినిష్ చేశాడు. అభిజిత్ ఒక షాక్లో వెళ్ళిపోయాడు. మనం ఇన్ని డేస్ అనుకున్నాము అభిజిత్ మైండ్ గేమ్ ఆడాడని. నాకు ఎందుకో మనీష్ వెళ్ళినట్టయితే అభిజిత్ ఒక మైండ్ గేమ్ అనేది మనకున్న ట్రెండ్ని మనీష్ సైడ్ తిప్పుకుంటాడేమో అని నాకు అనిపించింది.
సో చూసినట్టయితే మనం నవదీప్ గ్రీన్ ఇచ్చాడు, బిందు గ్రీన్ ఇచ్చింది, అభిజిత్ వచ్చేసి రెడ్ ఇచ్చాడు. ఎందుకు రెడ్ ఇచ్చాడంటే ఇంత టాలెంటెడ్ ఉన్నాడు కదా, అంత ఈజీగా టాప్ 15కి ఎందుకు, నెక్స్ట్ రౌండ్లో కూడా తన టాలెంట్ని ఇంకొద్దిగా చూద్దాం అన్నట్టు తను రెడ్ ఇచ్చి తన్ని హోల్డ్లో పెట్టడం జరిగింది. మన 11th కంటెస్టెంట్ వచ్చేసి కల్కి వచ్చేసి ఒక మిస్ తెలంగాణ రన్నరప్. మిస్ తెలంగాణ అంటేనే మనకు అర్థమవుతుంది లైక్ షీ వెంట్ టు డిఫరెంట్ స్టేజెస్, ఎంతో హార్డ్ వర్క్ చేసి ఆ పొజిషన్లోకి వెళ్ళిందని. వెంటనే తను వచ్చిన వెంటనే ఒక డిస్కషన్ లైక్ ఫ్యామిలీ డిస్కషన్ అవి కొన్ని జరిగిన వెంటనే ఒక చిన్న టాస్క్ జరిగింది, ఆర్మీ రెజ్లింగ్ అని. అప్పుడు బిందు కానీ శ్రీముఖి కానీ తను ఒక స్ట్రెంగ్త్ యూటిలైజ్ చేసి వాళ్ళు ఆ టాస్క్ని ఓడిపోవడం జరిగింది. సో అభిజిత్ గ్రీన్ ఇచ్చాడు, నవదీప్ గ్రీన్ ఇచ్చాడు, బిందు రెడ్ ఇచ్చింది. బిందు రెడ్ ఎందుకు ఇచ్చిందంటే తనని ఈ టాస్క్ పరంగా చూసాం కానీ ఇంకొద్దిగా వేరే తన పర్సనాలిటీ కానీ తన యాంగర్, తన సాడ్నెస్ ఎలా రిసీవ్ చేసుకుంటుంది అనేది నెక్స్ట్ లెవెల్లో చూద్దామని తను రెడ్ ఇచ్చాడు. ఇప్పటి వరకు మనం లెవెల్ కంటెస్టెంట్స్ గురించి మాట్లాడాం, కానీ అసలు మన గెస్ట్ గురించి మాట్లాడుకున్నామా? మన గెస్ట్ ఎవరు వచ్చారు? తేజ గారు వచ్చారు. తేజ గారు అసలు ఈ ట్రెండింగ్ అంటే ఈ డేస్లో తనంత ట్రెండింగ్ ఎవరూ లేరు. ఎందుకంటే చాలా మంచి మంచి మూవీస్ కానీ తన యాక్టివ్గా ఉండడం కానీ తను మాట్లాడే విధానం కానీ నాకైతే చాలా ఇష్టం. తేజ గారు మిరాయి మూవీ తీశారని కూడా మనకు చెప్పడం జరిగింది. ఇంకా టీజర్ వేశారు, బట్ టీజర్ అయితే చాలా బాగుంది. ఆ విజువల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఈ రీసెంట్ డేస్లో ఒకదాని మీద ఒకటి హిట్ అయితే తేజ గారికి రావడం కూడా జరిగింది. ఎందుకంటే తను చాలా మంచి మూవీస్ పడుతున్నాయి, యాక్షన్ కానీ ఏదైనా లైక్ ఎనీవేస్ హీస్ ప్రూవింగ్ లైక్ హీస్ అన్ బెస్ట్ యాక్టర్. తను 2 కంటెస్టెంట్స్ని చూడడం జరిగింది. సో హీ షేర్డ్ ఒపీనియన్ లైక్ ఒక్కొక్క స్టెప్ ఈ అగ్ని పరీక్షను ఎలా ఫేస్ చేసుకొని వెళ్తారు అనేది కూడా చూద్దామని చెప్పి వెళ్ళడం జరిగింది. ఇప్పటి వరకు మనం ఒక ఎపిసోడ్ని మనం చూసినట్టయితే ఈరోజు ఎపిసోడ్లో 11 కంటెస్టెంట్స్ని చూసాం, నిన్న వచ్చేసి 8 కంటెస్టెంట్స్ చూసాం. నాకు నిన్న ఎపిసోడ్ కన్నా ఈరోజు ఎపిసోడ్ కొద్దిగా పర్లేదు, జడ్జెస్ పరంగా కానీ కంటెస్టెంట్స్ పరంగా కానీ బాగా అనిపించింది. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.